విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః భూతగృద్భూతరుద్భావో భూతాత్మా భూతభావనః అని ఏకాదశి రోజు విష్ణు ప్రార్థన చేయడం చాలా ప్రాముఖ్యమైనది. ఆషాఢశుద్ధ ఏకాదశిని ప్రథమ ఏకాదశి అని, తొలి ఏకాదశి అని పిలుస్తారు. అదేవిధంగా ఈ ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా అంటారు. ఏ నెలలో ఏకాదశులైనా పరమ పవిత్రమైనవే. నెలలో 2 ఏకాదశుల్లోనూ ఉపవాసం చేయడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యాలన్నీ తొలగిపోతాయని చెబుతారు. దేహం శక్తిమయం, ఉత్సాహభరితం అవుతుంది అని చెబుతారు. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశులకు ప్రత్యేకమైన పేర్లున్నాయి. అధిక మాసం వచ్చినప్పటికీ వీటికి అదనంగా మరో 2 ఏకాదశులు కలుస్తాయి. తొలి ఏకాదశి అని, వైకుంఠ ఏకాదశి అని, భీష్మ ఏకాదశి అని, లలిత, కామిక, అజ ఏకాదశులని ఇలా వివిధ నామాల్లో ఏర్పడిన ఏకాదశుల్లో తొలి ఏకాదశికి అత్యంత ప్రాధాన్యం ఉంది. ఆషాఢమాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా వర్ణించింది పద్మపురాణం. శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం పైన శయనించే శుభదినం కనుక దీన్ని శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఖగోళపరంగా చూస్తే ఈ రోజు దాకా ఉత్తర దిశగా వాలి కనిపించే సూర్యుడు తొలి ఏకాదశిని దక్షిణ దిశగా వాలినట్టు కనిపిస్తాడు. దక్షిణాయనంలో వచ్చే మొదటి ఏకాదశి కనుక దీన్ని తొలి ఏకాదశి అని వ్యవహరిస్తారు. ఈ రోజు నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు గల సమయాన్ని చాతుర్మాస్యం అని కూడా అంటారు. ఈ చాతుర్మాస్యంలో యతులు, యోగులు ఒకే ప్రాంతంలో నివసించి వారి ధార్మిక అధ్యయనము, ప్రవచన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈ నాడు విష్ణుమూర్తి యోగనిద్రకు ఉపక్రమిస్తాడు. సరిగ్గా 2 మాసాల తర్వాత అంటే భాద్రపద మాసంలో శుక్ల ఏకాదశి నాడు మరో ప్రక్కకు ఒత్తిగిలుతాడు. దాన్నే పరివర్తన ఏకాదశి అంటారు. అక్కడి నుంచి మరో 2 నెలలకు కార్తీక శుక్ల ఏకాదశి నాడు ఉత్తాన ఏకాదశి అంటారు. ఆనాడు మహావిష్ణువు నిద్రలేస్తాడు. అటుపైన మార్గశిరంలో కానీ పుష్యంలో కానీ ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఆనాడు వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి. ఈ విధంగా ఈ ఏకాదశుల యొక్క పవిత్రతను, గొప్పతనాన్ని, ఆ రోజు ఆచరించే ఉపవాసాలను మనం తెలుసుకోవచ్చు. ఈ యోగనిద్రలో ఉండే 4 నెలల పాటు క్షీర సముద్రంలో నిద్రించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు. ఈ 4 నెలలు యోగనిద్రలో ఉండి శ్రీహరి తన భక్తులను గమనిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ కాలంలో ధర్మాచరణ కలిగి విష్ణు ప్రీతికై వ్రతాదులను చేయడం వల్ల నారాయణుని అనుగ్రహం మనకు పుష్కలంగా లభిస్తుంది. అందుచే ఈ యోగనిద్రలో శయనించేటువంటి ఆ మహావిష్ణువును మనం లక్ష్మీనారాయణ యుక్తంగా ఈ తొలి ఏకాదశి, శయన ఏకాదశి సందర్భంగా ప్రార్థిస్తూ ఉపవాసాది పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆ విష్ణువు యొక్క కరుణా కటాక్ష వీక్షణాలకు మనమంతా పాత్రులమవుతాం. ఇలాంటి విశేష అంశాలు ముందుకు తీసుకురావడానికి ఆచార్య శ్రీ శక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. శుభం భూయాత్. సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.